యాక్చువల్లీ మైకి తెచ్చాడు మర్చిపోయినారా ఆడికి లెఫ్ట్ తీసుకున్నా. అమ్మ ఈడ ఎక్కుతారా జనాలు జేబీఎస్లో ఎక్కగా అమ్మ ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ అయిపోతాయి బస్సు ఊర్లో. ఇక్కడ ఎక్కువద్దురా జేబీఎస్ కార్డు దింపాలంటే వద్దు, సంగీతం దింపంటారు. కిందికే లేవు నన్ను ఆడ దింపేది దాని అని అడిగింది. అడిగితే ఇప్పుడు పోతామమ్మా చీకట్లా తర్వాత పోతుంది అయిపోయినా కానీ చెప్పలేదు. లెఫ్ట్ తీసుకో లెఫ్ట్. ఇదేంటంటే మనకి ఉప్పల్ మీదకి వెళ్ళి పోతే అంతా తవ్విన రోడ్ అంతా డస్ట్ ఉంటుంది, అంతా ట్రాఫిక్ ఉంటుంది. ఇట్లా ఈసీఎల్ మీదకి వెళ్ళి నాగారం నుంచి రైట్ కొడితే సీదా గట్కేసారి ఎక్కేస్తాం అనమాట మనం. జర ఒక 2 కిలోమీటర్స్ ఎక్కువనే వస్తుంది కానీ ఇదే బెస్ట్ మనకి. లైక్ ఎప్పుడైనా బండ్ల మీద కార్లలో పోయినప్పుడు ట్రాఫిక్ జర తక్కువ ఉండాలి, జర పొల్యూషన్ తక్కువ ఉండాలంటే ఈ వే యూజ్ చేసుకోవాలి మనం. ఇట్లానే పోవాలి మంచి సాయిగానికి తెలుసో తెలియదు కానీ అప్పుడు మేము దేనికి సీనన్న వాళ్ళ బొమ్మది ఆయన పెళ్ళికి పోయినప్పుడు ఈ రోడ్ యూజ్ చేసాం లాక్డౌన్ టైంలో. అదే మా డాడీ అనిపోయింది, లాక్డౌన్ రాలే అప్పటికి. ఎక్కాలి బస్ స్టాండ్. ఇప్పుడు నీకు ఇక్కడ ట్రాఫిక్ ఎట్లున్నదో నీకు అదే ఉప్పల్ పోయే వేలో ఉండదు. ఒక నిమిషం సిగ్నల్. ఈ మార్కెట్ ఏరియా కాబట్టి ఈ పాయింట్లోనే ఉంటుంది నీకు ట్రాఫిక్. మిగతా అంతా నీకు ఎట్లా అంటే మన ఇంటికి గల్లీలలో ఎట్లుంటుంది ట్రాఫిక్ అట్లనే ఉంటుంది. అందరూ ఈ బండి ఉంది, ఈ బండి సీట్ చేసి ఆ బండి నాకే బండి మంచిగా ఉంటుంది కానీ మైలేజ్ ఆ బండి నాకే ఎందుకు నచ్చలే. ఉంటుంది కానీ బండి చూస్తే మంచిగా ఉంది కానీ మైలేజ్ 30 ఇస్తుంది అలా అంతే సార్. 125 cc. మనం ఉప్పల్ మీదకి వెళ్ళి పోయి ఉంటే మొత్తం పొగ అంతా దుమ్ము ఉంటుండే. ఈ రోడ్ అయితే అమ్మా ఉప్పల్ దాట ముందుకే ఉంటుంది. ఏడ అంటే అప్సిగూడ నుంచి స్టార్ట్ చేస్తే చాలు ట్రాఫిక్. మళ్ళా ఉప్పల్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాం గట్కేసర్ ఎక్కడానికి. ఆ రోడ్ అంతా తవ్వి పెట్టినారు, మొత్తం మట్టి నాయన. మొన్న అయితే నడుచుకుంటా పోయినా నేను. ఏంటంటే ఈ వేని మంచిగా ఉంటుంది కానీ నడుచుకుంటా పోనీకి యూజ్ చేయలేము, ఎందుకంటే మనకి 3-4 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి. అదైతే మనకి జర షార్ట్ కట్ కాబట్టి నేను అట్లనే పోయినా. కానీ ఆ మట్టిలో నడుస్తుంటే చిరాకులు వచ్చింది నాకు. పెద్ద బండ్లు పోతుంటాయి, దుమ్ము లేస్తుంటాయి. బస్ స్టాప్ వరకు ఇంకా దుమ్ము అవుతుంది. ఆ బస్ స్టాప్ నుంచే ఎక్కువ. ఇక జర చీకట మబ్బుల ఆ పెద్ద లాంగ్ పోతుండే ఆ రోడ్ అయితే. దానివల్ల దుమ్ము అసలు ఈ రోడ్లో నీకు ట్రాఫిక్ ఎక్కడ అంటే ఇప్పుడు
ఈసీఎల్ సిగ్నల్ బస్ స్టాండ్ ఉంది కదా, ఆడ జస్ట్ ఆ సిగ్నల్ క్రాస్ అయినామంటే ఇప్పుడు మనకు ఆడ మార్కెట్. తర్వాత ఇదంతా నార్మలే, ఇక ఇట్లనే ఉంటుంది. పొద్దున కాబట్టి అసలుకే లేదు. మధ్యాహ్నం అయితే జర్ర ఇప్పుడు ఈడ 2-3 బండ్లు కనిపిస్తున్నాయి, ఇంకో 2-3 బండ్లు ఎక్స్ట్రా కనిపిస్తాయి, అంతే ఉంటుంది ట్రాఫిక్. తీసుకుందామేనా కళ్ళల్లో ఘోరంగా పడుతుంది. ఆపు ఈ రోడ్డుకి చక్కగా వెళ్ళిపోయినాం అనుకో, ఎగ్జాక్ట్ 15 కిలోమీటర్స్ ఉంటుంది. స్ట్రేట్ ఒకటే రోడ్ 15 కిలోమీటర్స్ ఇది ఎక్కితే కాలేదు, గట్కేసర్ మీద ఉంటుంది. మనం అట్లా ఉప్పల్ మీదకి వెళ్ళి వస్తే మనకి గట్కేసర్ ఎంత 20 కిలోమీటర్స్ వస్తుంది, 20-21. సో మనం ఇట్లా వస్తే ఏంటంటే 25 అట్లా వస్తుంది అన్నమాట. 25 వస్తుంది ఎగ్జాక్ట్. కట్కేసారు బస్ స్టాండ్ వస్తుంది. నేను ఇట్లానే వెళ్ళాను. అట్లా పోతే 1 కిలోమీటర్ ఏమో తక్కువ వచ్చింది. బండి మీద పోతున్నాం కాబట్టి ఎట్లయినా ఇట్లనే పోదాం. ఆడ పెట్టా ఏడా ఆడ పెట్టు, టోల్ గేట్కి ముందు పెట్టు. తిరుగుతాం ఎట్లకే చచ్చిపోతున్నాం. తిరుపతి ఎక్కువ హాయ్ ఫ్రెండ్స్ అని బాబా హాయ్. Dude. ఇక్కడ ఫోన్స్ అలవ్ లేదంట. సో ఫోన్స్ పెట్టడానికి ఒక కౌంటర్ ఉంటుంది. సో దాంట్లో పెట్టేసి రావాలి. అన్నీ చెప్పులు పెట్టుకున్నట్టు రే 5 రూపీస్ చేంజ్ ఉన్నాయా? 5 రూపీస్
చెప్పులు చూడు రే అమ్మా, ఇట్లా కవర్లు అంటే ఒక కవర్ మొత్తం ఒక ఫ్యామిలీ. సో దీంట్లో మనం ఫోన్స్ అన్నీ పెట్టాలి. దర్శనం అయిపోయినాక కలుద్దాం. దర్శనం అయిపోయింది. ఇప్పుడు గుట్టకి ఎందుకు వెళ్ళాలంటే ఫ్రీ బసెస్ అనమాట. సో మేము మెట్ల మీదకి వెళ్ళి వచ్చినాం. యాక్చువల్లీ అట్లనే వెళ్దాం అనుకున్నాం, కానీ ఎండ ఫుల్ కొడుతుంది, కాలుతున్నాయి కింద. మా చెప్పులు కూడా మా బండి కాడనే ఉన్నాయి. బండి ఏమో గుట్ట కింద ఉన్నది. సో అందుకే ఫైనల్గా బస్సులో అయితే వెళ్తున్నాం. టాటా బాయ్ బాయ్ యాదగిరిగుట్ట. హాయ్, హలో, వెల్కమ్ టు సందేశ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అండ్ అందరు ఎట్లున్నారు? బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ ఏంటంటే సడన్గా విలేజ్కి రావాల్సి వచ్చింది. సడన్గా ఇన్ ద సెన్స్ యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఏంటంటే ఎల్లుండి విలేజ్కి వెళ్ళి కొంచెం కళ్ళు తాగుతూ చిల్ అవుదామన్నారు. సో కాకుంటే అది మేబీ క్యాన్సిల్ అయ్యేటట్టు ఉండే. సో అందుకనే వాళ్ళు ఏంటంటే ముందే అంటే యాక్చువల్లీ అలా గుట్టకు వచ్చిన అనమాట. ఈ కెమెరా పట్టుకున్నాడు 2-3 వీక్స్ నుంచి సతాయిస్తున్నాడు. గుట్టకి వెళ్దామన్నా నేను అది కొత్త కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత నేను పోలేదు. సో ఒకసారి వెళ్దామన్నా అని చెప్పేసి ఆడు 2-3 వీక్స్ నుంచి సతాయిస్తుండు. సో అట్లా అని చెప్పేసి ఏంటంటే ఇక గుట్టకు వచ్చిన అనమాట. గుట్టకు వచ్చిన ఇక నేను మన చేయిలో ఆగవు కదా, స్నాప్ వేయగానే ఫ్రెండ్ గారు ఫోన్ చేసి ఎట్లా పోతున్నావు కదా అటు సైడ్, కళ్ళు కూడా పట్టుకొచ్చేసాయి, మళ్ళీ ఓడెందుకు అని చెప్పేసి అన్నాడు. సో అంటే మళ్ళీ పోవడం అంటే ఇన్ ద సెన్స్ ఆ ఎల్లుండి మేబీ వెళ్తామో వెళ్ళామో అనే డౌట్తో వాళ్ళు ముందే జర చిల్లేదామని చెప్పేసి అన్నారనమాట. సో మేబీ మళ్ళీ ఎల్లుండి వస్తుండొచ్చు. సో అంతవరకు వేద్దామన్నారని చెప్పేసి నేను కళ్ళు కోసం అంటే దర్శనం అయిపోగానే ఇటు కళ్ళు కోసం వచ్చిన. కళ్ళు అయితే దొరికింది ఫైనల్గా మనకి. ఎందుకంటే మన వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు, మా బాబాకి చెప్తే కళ్ళు రెడీ చెప్తారనమాట ఆయనకున్న ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే గుట్టకి వెళ్ళినాము, అక్కడ నేను ఎక్కువ షూట్ చేయలేదు. ఎందుకంటే నేను రీసెంట్గానే వాక్ చేసుకుంటూ వెళ్ళిన, అది మీకు కూడా తెలుసు. నేను అది డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. సో అప్పుడే తీసినాం కదా, మళ్ళీ ఎందుకు తీయాలి అని చెప్పేసి కొంచెం అంటే అక్కడ ఏదో జస్ట్ దర్శనం అయినట్టు పెట్టుకున్నా అనమాట. చిన్న క్లిప్స్ పెట్టిన అనమాట. అండ్ భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ది కూడా పెట్టిన. సో ఏంటంటే ఫైనల్గా అయితే కళ్ళు కోసం వచ్చిన. ఇటు మార్నింగే లేవట్టిండు. నేను నైట్ 2కేమో వండుకున్నా, వాడు 6కే లేవట్టిండు. నాకు బండి మీద నిద్ర వస్తూ ఉన్నది. సో ఫైనల్గా అయితే నా పని జరిగింది. వానికి టెంపుల్ చూడాలనుకున్నా, వాడు చూసేసిండు. సో అంటే ఫైనల్గా చేయాలనుకున్నా చేసినాం ఇవాళ. సో మళ్ళీ ఎల్లుండి వస్తాం, మేబీ ఫ్రెండ్స్ తోటి వస్తాం. సో ఆ బ్లాగ్ కూడా మళ్ళీ చేస్తా. అంటిల్ దట్ నా వీడియోస్ ఏమైనా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. అండ్ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.